హైదరాబాద్లో అర్ధరాత్రి జరిగిన మురళీకృష్ణ హత్య కేసు సంచలనం రేపుతోంది. మహమ్మద్ జునైద్, షేక్ సైఫుద్దీన్, మణికంఠ, మరో 16 ఏళ్ల బాలుడు మురళీకృష్ణను దారుణంగా హత్య చేశారు. ఎల్బీ నగర్లో అర్ధరాత్రి తర్వాత లిఫ్ట్ అడిగిన మురళీకృష్ణని కారెక్కించుకున్న పోకిరీలు అతనిపై మద్యం మత్తులో దాడికి పాల్పడ్డారు. మురళీకృష్ణ సైతం మద్యం సేవించున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కారులో మురళితో గొడవ జరిగిందని నిందితులు సిగరెట్లతో కాలుస్తూ పిడిగుద్దులు కురిపిస్తూ 2 గంటల పాటు కారులో అతన్ని తిప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. చివరికి నాచారం పారిశ్రామిక వాడలోని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి అతన్ని హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ కేసు నిందితుల్లో మహమ్మద్ జునైద్ పై 5 నెలల క్రితం పోక్సో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది.